ఇప్పుడు జమిలి ఎన్నికలు అనేది చాలా గత 4-5 సంవత్సరాలుగా వినిపిస్తుంది. మోడీ గారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. దానికి కమిషన్ కూడా వేశారు. మాజీ రాష్ట్రపతి వాళ్ళు ఇచ్చారు కూడా. కానీ వాళ్ళు ఎన్ని చేసినా గానీ ఇంప్లిమెంటేషన్ కాడ అంత ఈజీ కాదు అన్న అభిప్రాయం. దానికి వచ్చేసి 2/3 మెజారిటీ లోక్సభలో రావాలా, రాజ్యసభలో రావాలా. ఇప్పుడుండే పరిస్థితుల్లో ఆ పరిస్థితి నాకేం కనిపించలేదు. ఎస్పెషల్లీ రాజ్యసభలో ఆ పరిస్థితి కనిపించలేదు. కాబట్టి అదొకటి. ఒకవేళ వచ్చినా గానీ ఇప్పుడు జమిలీ ఎన్నికలు అనేదానికి వాళ్ళు చెప్పే 2 కారణాలే కదా. ఒకటి వచ్చేసి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వలన అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయి, తరచుగా ఎన్నికలు వచ్చేటందువలన అనేది ఒకటి చెప్తున్నారు. తర్వాత ఖర్చు ఎక్కువ అనే. ఇప్పుడు మనకు 3 రకాల ఎన్నికలు: పార్లమెంట్, లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక ఎన్నికలు. ఒకవైపు ఏమో మళ్ళా స్థానిక ఎన్నికలు కలపడంలే, గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, పురపాలికలు ఈ మళ్ళీ సెపరేట్ గా పెడతామంటున్నారు. ఇంకా మూడింటిలో ఒకటి మెయిన్ గా ఉండేది ఇవే. ఈడ ఒక ఓటర్ వచ్చేసి గ్రామీణ ఓటరు వార్డు మెంబర్ కు, సర్పంచ్ కి, ఎంపీటీసీకి, జెడ్పీటీసీకి, ఎమ్మెల్యేకు, ఎంపీకి 6 ఓట్లు వేస్తారు. 6 ఓట్లలో నువ్వు 2 ఓట్లకు జమిలీ ఎన్నికలు అంటున్నావు, మళ్ళీ 4 ఓట్లకేమో సెపరేట్ గా అంటున్నావు. కాబట్టి అది ఖర్చు విషయంలో చూసుకున్నా నిజంగా జమిలీ ఎన్నికలు కూడా కాదు, వాళ్ళు చెప్పే ప్రకారం చూసుకున్నా కానీ అన్నిటికీ కలిపి పెడితేనే జమిలీ ఎన్నికలు. అవి పెట్టినా అది మళ్ళా స్టాండ్ కాదు, మళ్ళా వచ్చేసి మళ్ళా మధ్యలో ఆగిపోవాల్సింది. గతంలో ఇప్పుడు మన రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా జమిలీ ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ రాజ్యాంగ సవరణ చేసి పెట్టడం మన ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 99 నుండి జమిలీ ఎన్నికలే. అదేమన్నా రాజ్యాంగ సవరణ చేశారా, జమిలీ ఎన్నికలు అన్నారా? అది కాకతాళీయంగా యాదృచ్ఛికంగా వచ్చాయి. ఆ ప్రకారంగా రావాల్సిందే తప్పనిచ్చేసి అంతకుముందు గతంలో దేశమంతటా కూడా 1952, 57, తర్వాత 62 అప్పుడు జమిలీ ఎన్నికలు జరిగినాయి. కానీ మధ్యలో అనేక పరిణామాలు జరిగినాయి. కాబట్టి జమిలీ ఎన్నికలు ఒకవేళ పెట్టినా గానీ అది సక్సెస్ కాదు అన్నది బీజేపీ కూడా ఏమి లాభమో నాకేం అర్థం కాలేదు. ఆల్రెడీ మీరే కదా అధికారంలో ఉండేది, వాళ్ళు ఎందుకు ఆలోచన చేస్తున్నారో అర్థం కావడంలే. దానివల్ల దేశానికి ప్రయోజనం లేదు, కొన్ని వాళ్ళ పార్టీకి ప్రయోజనం ఉన్నా అంటే నష్టం మీకే కదా. ఏం జరిగినా కానీ ఆల్రెడీ మీరు అధికారంలో ఉన్నారు. ఒకవేళ మీకు అడిషనల్ గా వచ్చేది ఏముంది, వచ్చే అధికారం నిలుపుకుంటారు, లేకుంటే పోతుంది. మీకు అలా అధికారంలో ఉండే వాళ్ళకి వచ్చేసి బీజేపీకే నష్టం ఆ విధంగా అనుకున్నా గానీ. కాబట్టి నాకు తెలిసి జమిలీ ఎన్నికలు అంత ఈజీ కాదు అంటున్నారు కానీ నాకు తెలిసి అది అసాధ్యం అనిపిస్తా ఉంది. ఇక ఆధార్ కార్డుకు, ఓటర్ లిస్టుకు నిజంగా మనం ఓటర్ లిస్ట్ చూస్తే ఇంత దాంట్లో వచ్చేసి ఏ చనిపోయిన వాళ్ళ పేర్లు, తర్వాత ఒకే పేరు 2 సార్లు 3 సార్లుగా ఆ పేర్లు వేరే ఇంటి పేరు వేరే ఉండడం అనేకం ఉంటాయి. కాబట్టి కానీ యాక్చువల్ గా పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఎన్నికలు వచ్చేసి గుండెకాయ లాంటివి. ఈ ఎన్నికలకు వచ్చేసి ఓటర్ లిస్ట్ అనేది ప్రధానమైంది. కానీ ఓటర్ లిస్ట్ కానీ అవకతవకలు జరిగేది వాస్తవము. కాబట్టి దానికి ఆధార్ కార్డు అనుసంధానము అంటే దాని వేరే విధంగా యొక్క వ్యక్తి యొక్క రహస్యాలు, గోప్యాలు అవి బహిర్గతం కాకుండా జాగ్రత్తలు తీసుకొని ఆధార్ కార్డుకు, ఓటర్ లిస్టుకు అనుసంధానం చేస్తే మంచిదే. ఓకే, సో ఇదైతే మీరు ఈ నిర్ణయం తీసుకొస్తే మంచిదే అంటారు. ఏది ఆధార్ కార్డుకు, ఓటర్ లిస్టుకు లింక్ పెట్టి దీని వల్ల వచ్చేసి వ్యక్తి యొక్క ఇండివిజువల్ సమాచారానికి ఇబ్బంది లేకుండా అంతా గుర్తించే విధంగా జాగ్రత్త పరిచుంచితే బెటర్ అంటారు. అవును. బ్యాలెట్ అంశాన్ని తీసుకొస్తే బాగుంటుందా, లేదంటే ఈవీఎం సిస్టమ్ ని కంటిన్యూ చేస్తే సరైన పద్ధతి అనుకుంటున్నారా? ఇప్పుడు మనం మనము పూర్తిగా టెక్నికల్ మ్యాన్ దీన్ని చెప్పాల్సింది, కానీ మన టెక్నికల్ మ్యాన్ కాకుండా ఒక కామన్ మ్యాన్ ఏమంటే నేను టెక్నికల్ గా అడగట్లేదు, మీరు ఒక సీనియర్ రాజకీయ నాయకులు గత కొంతకాలంగా చూస్తున్నారు కాబట్టి అప్పుడున్నటువంటి పరిస్థితులకి ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి వ్యత్యాసం చెప్పండి. అంటే ఇక్కడ మెరిట్స్, డిమెరిట్స్. ఇప్పుడు ఇక్కడ మనము ఈవీఎంల కాడ ఏమైందంటే ఇమ్మీడియట్ గా వచ్చేసి ఒక రోజులోనే కౌంటింగ్ అయిపోతుంది. చెల్లని ఓట్లు దీంట్లో ఉండవు. మనం ఇటీవల చూసాం కదా, మొన్న పట్టభద్రుల నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపులో పట్టభద్రులు ఎన్నో అనేక చెల్లని ఓట్లు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ చెల్లని ఓట్ల పరిస్థితి ఉండదు. తర్వాత వచ్చేసి త్వరగా కౌంటింగ్ అయిపోతుంది, అనౌన్స్ చేస్తారు. అంతవరకు వచ్చేసి కొంత మెరిట్స్. కానీ డిమెరిట్స్ ఏమంటే విశ్వసనీయత.
నా ఓటు నేను వేసిన వాళ్ళకి పడిందా లేదా అని విశ్వసనీయత వచ్చేసి ఓటర్కు లేదు. ఇది ప్రధానంగా ప్రజాస్వామ్యానికి ఈ యొక్క ఓటర్కు విశ్వసనీయత అనేది ముఖ్యం. నేను వేసిన ఓటు వాళ్ళకి వేసాను, వాళ్ళకే పడింది అనే నమ్మకం వచ్చేసి ఈడ కల్పించడానికి అవకాశం లేదు. తర్వాత ఏమంటే మనము ఇప్పుడు కూడా లోకల్ బాడీ ఎన్నికలేమో బ్యాలెట్ పేపర్ నిర్ణయిస్తున్నాం. ఇప్పుడు కూడా లోకల్ బాడీ ఎన్నికలు కానీ ఈ యొక్క పట్టభద్రులు ఎమ్మెల్సీ కానీ మా ఓన్లీ అసెంబ్లీకి పార్లమెంట్ కి అంటున్నాం. తర్వాత అడ్వాన్స్డ్ కంట్రీస్ ఇప్పుడు మనం వచ్చేసి ఎన్ని విధాలు చెప్పుకున్నా అమెరికా, రష్యా, చైనా ఇవన్నీ ఎందుకంటే జర్మనీ, జపాన్ అడ్వాన్స్డ్ కంట్రీస్. అక్కడ అడ్వాన్స్డ్ కంట్రీస్ లో కూడా బ్యాలెట్ పేపర్ ఏమన్నా ట్రంప్ గెలిచిన కూడా బ్యాలెట్ పేపర్ తోనే. కొన్ని దేశాలు కొన్నాళ్ల పాటు ఈవీఎంలను ఉపయోగించి మళ్ళా మామూలు బ్యాలెట్ పేపర్కి వచ్చినాయి. జర్మనీ లాంటి దేశాలు కొన్నాళ్ళు ఉపయోగించి బ్యాలెట్ పేపర్ ను ఇది ఈవీఎంలను మళ్ళా తిరిగి బ్యాలెట్ పేపర్కి వచ్చాయి. ఇవన్నీ చూసినప్పుడు కొంత మనము ఇది విధంగా వచ్చి రెండో వైపు వచ్చేసి ఈవీఎంలతో చేసేట కంటే బీజేపీ కాశ్మీర్ ఎందుకు రాలేదు, తర్వాత జార్ఖండ్ ఎందుకు రాలేదు, లేకుంటే ప్రియాంక గాంధీ ఎందుకు ఓడించకూడదు, దీనికి ఆన్సర్ లేదు. అందుకే చెప్తాం రెండు పక్కలా ఉన్నాయి. దానివల్ల పూర్తిగా మ్యానిపులేట్ చేసేదానికి అవకాశం ఉంటే ఏమొచ్చేసి వాళ్ళు సొంత మెజారిటీ బీజేపీ వచ్చేప్పుడు చేసుకునే వాళ్ళు కదా అని దానికి మనం ఆన్సర్ చెప్పలేం. కాకపోతే ఏమంటే నా అభిప్రాయం ఏమంటే ఒకటి గతంలో ఈవెన్ అద్వానీ లాంటి